టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోకి రంగం సిద్ధమైపోయింది. నేడు ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను ఎన్డీఏ కూటమి విడుదల చేయబోతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో ఈ రోజు మేనిఫెస్టో విడుదల ఉంటుందని ఆ పార్టీ వర్గాలు తెలియజేశాయి. బాబుతో పాటు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, బీజేపీ ముఖ్య నేతలు ఇందులో పాల్గొనబోతున్నారు. గతంలో కూటమిలో భాగస్వామ్యం కానప్పుడు 2023లో రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడులో పరిమితంగా కొన్ని అంశాలతో సూపర్ 6 పేరుతో టీడీపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. తర్వాత ఆ పార్టీతో జనసేన బీజేపీ కూడా కలిశాయి. సూపర్ 6 పేరుతో ఇచ్చిన 6 హామీలకు మరికొన్ని అంశాలను జత చేసి ఇప్పుడు 3 పార్టీలు కలిసి పూర్తి స్థాయి మేనిఫెస్టోను విడుదల చేస్తున్నాయి. సూపర్ 6 తర్వాత మరో ప్రధానమైన హామీని చంద్రబాబు ప్రకటించారు. పేదల పెన్షన్ను 3000 నుంచి 4000కు, బీసీ వర్గాల వారికి వయో పరిమితి తగ్గిస్తామని, ఇవిగాక రాజధాని అమరావతి నిర్మాణం వంటి మరికొన్ని అంశాలను కలిపి తాజా మేనిఫెస్టో విడుదల కాబోతోంది. రాష్ట్ర ప్రజలు నేటి అవసరాలు తీరుస్తాం, రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం, బాధుడు లేని సంక్షేమం, ప్రతి ప్రాంతంలో అభివృద్ధి లక్ష్యంతో ఈ మేనిఫెస్టో రూపొందించినట్టు తెలుస్తోంది. సంపద సృష్టించి సంక్షేమం అందిస్తామనే హామీని కూటమి ప్రజలకు ఇవ్వబోతోంది. అప్పులు తెచ్చి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కాదని ప్రజలకు టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతలు వివరించబోతున్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధితో పాటు ప్రజల వ్యక్తిగత జీవితాల్లో మార్పు తెచ్చేలా ఒక్కో పథకం ఉంటుంది. లబ్ధిదారుల, రాష్ట్ర రాబళ్ల, నిధుల లభ్యత తదితర అంశాలపై లోతైన కసరత్తు తర్వాతే పథకాల డిజైన్ జరిగింది అని కూటమి వర్గాలు తెలియజేశాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్లలో చేసే డెవలప్మెంట్ పై స్పష్టమైన రూట్ మ్యాప్ తో మేనిఫెస్టోకు రూపకల్పన చేసినట్టు సమాచారం. చంద్రబాబు నివాసంలో జరిగే మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొనబోతున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చే అంశాలపై ఏపీ పాలిటిక్స్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.